హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రానమ్మ కుకింగ్ ఛానల్. ఈరోజు మేము తలకాయ కూర కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ మనం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రెష్గా కడుక్కుందాం. ఉప్పు కూడా వేయమ్మా. ఫ్రెష్గా కడుక్కొని వద్దాం. బోర్ కడుగు పోయి మంచిగా విసుకొని కడుక్కోవాలి. స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. తెలివల్ల దానిది. కొందరు అయితే కడుక్కోరు, విటమిన్స్ ప్రోటీన్స్ పోతాయని. తలకాయ కూర అయితే ఫ్రెష్గా కడుక్కుందాం. నెక్స్ట్ మనం టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కోసుకుందాం. ఆయిల్ పోస్తున్నాం. మసాలా స్పైసెస్ వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే కౌసు వాసన కొట్టకుండా. టమాటాలు వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం తలకాయ కూర వేసుకుందాం. కారం వేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. తక్కువంటే కౌసు పడుతుంది. కారం మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అట్లా. ఉప్పు వేసుకోండి మీకు సరిపోయేంత. ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం. ఈ తలకాయ కూర అయినా మటన్ అయినా ఫస్ట్ ఉప్పు వేయొద్దు, లాస్ట్లో వేస్తేనే మంచిగా ఉడుకుతుంది. వేరే కూరలు అయితే ఉప్పు ఫస్ట్ వేస్తే జల్లు ఉడుకుతాయి, కానీ ఇది ఉడకాలి. ధనియాల పొడి వేసుకోండి. మసాలా వేసుకోండి, మటన్ మసాలా కలుపుకోండి మంచిగా. చింతపులుసు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పోసుకోండి, లేకపోతే లేదు. కొందరు అయితే పోయరు. పోసుకోవాలి తలకాయ కూరలో కానీ బోటీలో కానీ. మేమైతే పోస్తున్నాం. కుడకపొడి వేసుకోండి. గ్రేవీ అయితే మంచిగా వస్తుంది చిక్కగా. దాదాపు మొత్తం అయిపోయింది. తర్వాత మనం కొత్తిమీర, పుదీనా వేసి దించుకుందాం. అంతా ఫినిష్ అయిపోయింది.
ఇంకొంచెంసేపు ఆగి ఉడికినాక కొత్తిమీర వేసుకుందాం. అరే డింపు, మేమంట వండుకునేవేంద్రా? మేస్తావని తీసుకొస్తే వీడు మొత్తం ఇంట్లో దాన తినని ఏడ్చినాడు. ఈడ ఇట్లా చేస్తుండు, మంచిగా వండుకుండు. ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుందాం. దాదాపు ఉడికింది. కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఉడిపించుకుంటే అయిపోతుంది. ఏమో కొత్తిమీర స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్ చేయి. ఒక గిన్నెలో వేసుకొని. ఈరోజు రైస్ బాక్స్లో పెట్టుకోవడం మర్చిపోయినామండి. నిమ్మకాయ వెనుక మంచిగా ఉడికింది. చూస్తాను కూడా బాగుంది కలర్. ఎట్లుంది? మంచిగా ఉంది, బాగుంది, మంచిగా ఉడికింది. ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయింది.